సంఘాలు, మాల మహానాడు, ఎంఆర్పిఎస్ అన్ని దళిత బహుజన గిరిజన సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చారు, మహిళలు వచ్చారు. వాళ్ళకి సంబంధించిన గోడు అనేక ఛానల్స్లో చెప్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ ఏమీ చేయడం లేదు. ఎస్సీ ఎస్టీల మీద అత్యాచారాలు జరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మండల మేజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారు చాలా క్రియాశీలకంగా చాలా బాధ్యత కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఆయన ఏం చేసడం అది లేదు. మేము నిజానికి ఎంఆర్ఓ ఆఫీస్ ముందే ఈ కార్యక్రమం చేయాలనుకున్నాం. ఇక్కడ ఆర్డీఓ గారు ఉన్నారు అనుకున్న తర్వాత ఉన్నతాధికారి ఉన్నప్పుడు మనం కింది స్థాయి అధికారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకున్నాం. మరి ఆయన ఎంఆర్ఓ గారు ఏమన్నా చేశారా? వీళ్ళకి సంబంధించి చెంచులు చత్తేంది బతికితేంది అని మిగతా వాళ్ళు వదిలేశాడా? మాకు తెలియదు. అలాంటిది కనుక జరిగితే ఆయన కూడా ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం నేరస్తుడు అవుతాడు. ఆయన కూడా కేసు నమోదవుతుంది. దానికి సంబంధించిన చర్యలు కూడా జరుగుతాయి. కనుక మీరు ఆయన తెలుసుకున్నారా? లోకల్ ఎస్ఐని తెలుసుకున్నారా? మిమ్మల్ని అడిగితే అందరు కలిసినట్టే అని చెప్పి మేము మీ దగ్గర ఆగినాం. కాబట్టి మీరు చెప్పే దానికోసం ఎదురు చూస్తున్నాం సార్, చెప్పండి. కొల్లాపూరు ములిచింతలపల్లిలో జరిగిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఈ విషయం చాలా అరుదుగా, లేటుగా, ఆలస్యంగా మనకి అందరికీ తెలియటం జరుగుతుంది. అందువల్ల ఫస్ట్గా దీని మీద పోలీసుల వారు చర్య తీసుకుంటం జరిగింది. పోలీసు వారు ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధ్యతల్ని హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఎవరైతే వీళ్ళున్నారో వాళ్ళకి మరి ఎఫ్ఐఆర్ బుక్ చేయటం జరిగింది. అట్లానే ఈ సంఘటనలన్నీ మీరు ఎలాగా బాధ్యత వహించారో అట్లనే మరి ఎస్సీ ఎస్టీ నేషనల్ మరి కమిషనర్ కూడా నిన్న వచ్చి ఆ సంఘటనలంతా పరిశీలన చేశారు. సో హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, సైట్ని చూడటం జరిగింది, హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. వారి యొక్క జీవించే జీవన శైలిని పరిశీలించడం జరిగింది నేషనల్ కమిషనర్ గారు. ప్రతి ఒక్కరితో కూడా వారితో ప్రతి ఒక్కరితో కూడా వారితో ఇంటరాక్ట్ అవ్వడం కూడా మరి నేషనల్ కమిషనర్ వారు చేశారు. చేసిన తర్వాత హాస్పిటల్లో కూడా చూసి అక్కడ ఉన్న వసతులను మరి ఆ అమ్మాయి యొక్క పరిస్థితులకి మరి సరిపోయిన పద్ధతుల్లో ఆమెని నిమ్స్కి తరలించడం జరిగింది. సో ఈ యొక్క ఎవరైతే ఇంకా మిగిలిపోయి ఉన్నారో మరి నిందితులు అనేట వాళ్ళు ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో వారిని కూడా అరెస్ట్ చేయాలి. అలాగే చెంచుకు సంబంధించిన మరి సెంట్రల్ గవర్నమెంట్ వారు వాళ్ళకి ఏమేమైతే నామ్స్ ఉన్నాయో ఆ నామ్స్ ప్రకారంగా వాళ్ళకన్నీ కూడా సమకూర్చాలి అని చెప్పి నేషనల్ కమిషనర్ వారు చైర్మన్ వారు మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అలాగే ఫారెస్ట్ ఎఫ్ఆర్ఓ గారికి కూడా మరి మీటింగ్ చేసి నాకు షార్ట్లో వీళ్ళందరికీ అన్ని అరేంజ్మెంట్స్ చేయాలి. ఆయన దృష్టికి ఏమైతే వచ్చినాయో లైక్ ఆధార్ కానీ లేకపోతే ఇంకోటి కానీ లేకపోతే పట్టాలు కానీ ఇవన్నీ ఏదైతే దృష్టికి షార్ట్ ఫాల్స్ ఉన్నాయో ఆ షార్ట్ ఫాల్స్ అన్నీ మీరు కొంచెం కోఆర్డినేట్ చేసి అన్ని తొందరగా ప్లాన్ చేయండి అని చెప్పడం జరిగింది. అదే దిశగా ఆ మీటింగ్ అయిన పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళింది. తర్వాత మరి ఈ యొక్క మీరు అనే సోకాల్డ్ ఎలియాస్ భారతమ్మ బ్రదరు హస్బెండ్కి కూడా చెరుకు 50,000 కలెక్టర్ గారు అందజేయడం జరిగింది. ఆమెకి బ్యాంక్ అకౌంట్ లేదు అని చెప్పిన సందర్భంలో కూడా వారికి రెసిడెన్షియల్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అతనికి ఈ భారతమ్మ యొక్క భర్తకైతే ఆధార్ ఉంది, ఆమెకు లేదు. ఆధార్ చేయడానికి ఈ ఫింగరింగ్స్ సరిగా లేవు కనుక ఆమెకు కొంచెం కోలుకున్న తర్వాత ఆమెతో పాటు అందరికీ కూడా ఆధారాలు అరేంజ్ చేయడానికి మేము ప్లాన్ చేస్తూ ఉంటాం. ఇది ఒక ప్రణాళిక కనుక మీరు కొంచెం ఓపికగా ఉంటే మేము ఒక్కొక్కటి అలాగే అక్కడికి కూడా మరి మెడికల్ టీంని కూడా పంపించడానికి కూడా కొంచెం టైం ఇస్తే ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేస్తామని కూడా తెలియజేస్తూ ఆధార్ టీం కూడా అక్కడనే పంపించారు సార్ వాళ్ళు ఉండే నివాస ప్రాంతానికి. ఆధార్ టీం అని అంటే దానికి సెటప్ ఉంటుంది కనుక కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం చూడాలి. అది నెట్వర్క్ ప్రాబ్లము అవి ఉంటుంది కనుక అక్కడ ఏదన్నా అక్కడ ఉండేది ఉంటే అక్కడికి టీమ్స్ పంపిస్తాము. ఒకవేళ లేని పరిస్థితుల్లో కనుక ఏదైనా ఉంటే మీరు అందరూ కూడా కోఆపరేట్ చేసి వాటిని అక్కడికి పంపించి అవి చేసుకోవాల్సిందిగా. మీకు ఏది కావాల్సి వచ్చినా నేను ఇక్కడే ఉంటాను, నేను ఇలాగే ఉంటాను. సో మీరు ఎప్పుడు వచ్చినా మీరు నాకు చేసినా మీకు ఏది కావాల్సి వచ్చినా నేను మీకు తోడ్పాటుగా ఉంటానని తెలియజేస్తూ సార్ మరో చిన్న మనవి సార్. యాక్చువల్లీ వీళ్ళందరినీ రిహాబిలిటేషన్ అంటే 2003లో ఇక్కడికి తరలించినప్పుడు
వీళ్ళకి కొంత భూమి అలాట్ చేసిందంట ప్రభుత్వము. కానీ రకరకాల ప్రలోభాలు, బలహీనతలు కారణాల చేత అవి భూమి మార్పుడు జరిగిందంట. దీని మీద మీరు ఏదైనా ఒక మీ తహసీల్దార్ గారిని పురమాయించి వాళ్ళకే రైతు బంధు వస్తుందట. కాబట్టి ఒక్కసారి వాళ్ళ భూములు ఎలా అన్యాక్రాంతం అయ్యాయి, దాంట్లో నిజం ఎంత, తిరిగి వీళ్ళకు పొందడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయో చట్టపరంగా మీ పరిధిలో ఇది కూడా మీరు దృష్టి పెట్టాలి సార్. ఎందుకంటే అవి కూడా ఇవి చూసి అవన్నీ కూడా పరిశీలన చేసి ఏదైనా మాకు కనుక ఇంకా పెండింగ్లో ఏమైనా ఉంటే అవి కూడా మార్పు చేర్పులు చేస్తామని కూడా ఇందు మూలంగా మీ అందరికీ ఇంకొక మనవి సార్, ఇప్పుడు ఎఫ్ఐఆర్లో ఆమెపై అత్యాచారం జరిగిందనే అంశాన్ని ఏమాత్రం మెన్షన్ చేయకుండా ఏదో గొడవలు, దాడి అనే అంశాన్ని పెట్టారనేది బయట ప్రచారంలో ఉంది సార్. మీకు తెలిసిన విషయము లేదా రేపు అది నిజమే అయితే దాంట్లో ఫ్యాక్ట్ ఫైండింగ్ చేసి ఆమెపై అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె నోటితో చెప్పింది, వాంగ్మూలమే ఇచ్చింది, దాన్ని మీరు క్రాస్ చెక్ చేయించి ఒకవేళ వాంటెడ్లీ దీన్ని ఏమైనా మానిపులేట్ చేసి ఉంటే వాళ్ళపై కూడా మీరు చర్యలు తీసుకోవాలన్నది మా విన్నపం సార్. అంటే ఈ విషయం కలెక్టర్ గారి దృష్టికి, ఎస్పీ గారి దృష్టికి, కమిషన్ దృష్టిలోనే ఉన్నది కనుక నా పై అధికారుల దృష్టిలో ఆల్రెడీ ఉన్నాయి కనుక వారు దీనిపై చర్యలు తీసుకుంటారు. వారు మాకు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఇంప్లిమెంట్ చేస్తామని తెలియజేస్తాం. ఆడియో గారు, మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే నేషనల్ ఎస్టీ కమిషన్ మెంబర్ వచ్చారు, మెంబర్ వచ్చి ఇక్కడ మీ వ్యవస్థ చేస్తున్న లోపాలు ఎత్తి చూపాడు. ఆయన చెప్పింది చెప్తున్నారు మీరు. ఆయన ఇది చేయమన్నాడు అంటే ఆయన వచ్చి బయట నుంచి ఆయన వచ్చి ప్రజా సంఘాలుగా మేము వచ్చి ఇక్కడ జరుగుతున్నటువంటి అవకతవకల్ని మేము ఎత్తిపడితే వాటి మీద చర్యలు తీసుకుంటాం, చేస్తామని మీరు హామీలు ఇస్తున్నారు. ఇక్కడ ఘటన జరిగిన వెంటనే మీ ఎంఆర్ఓ ఏం చేసిండు నేను అడుగుతుంది. మీరు రెవెన్యూ అధికారులుగా మీ ఎంఆర్ఓ గారు ఈ అమ్మాయి విషయంలో ఏం చేశారు అది చెప్పండి. ఒక్కటి చెప్పలేదు మీరు. ఆర్డీఓగా దీన్ని జరుగుతున్న విషయాన్ని పర్యవేక్షించడంలో స్వయంగా మీరు చేసింది ఏమిటి? మీరేమి తరలించడం జరిగింది. ఎందుకంటే ఒక చర్య జరిగిన వెంటనే అయితే వేరేగా ఉండేది. చర్య జరిగిన కొంతకాలం తర్వాత జరిగింది కనుక దాని మీద ఇన్వెస్టిగేషన్ పోలీసు వాళ్ళు చేశారండి అని చెప్పాను. సో దాని మీద ఆయన ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ రిపోర్ట్ కూడా కలెక్టర్ గారికి పంపించడం జరిగింది. సో దాని మీద ఆమెను అక్కడ చేశారు. అన్నీ చేసిన తర్వాతనే నేషనల్ కమిషన్ రావడం జరిగింది. అంతే తప్ప నేషనల్ కమిషన్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళడం కానీ ఎఫ్ఐఆర్ బుక్ చేయడం కానీ జరగలేదు. అది జరగలేదు సార్. అది కూడా ప్రజలు బయటకు వచ్చి తర్వాతే కదా ఇది జరిగిందని నేను చెప్తా ఉన్నాను సార్. ఆడియో గారు, ఆమె ఘటన ప్రజల దృష్టికి వచ్చిన తర్వాత సామాజిక సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు కోర్టులో పిటిషన్ ఇచ్చిన తర్వాత కోర్టు ఆదేశాల మేరకే ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ మేరకే ఆమె హాస్పిటల్లోకి వెళ్ళింది. మీ ఎంఆర్ఓ గారు చేసింది కాదు, స్థానిక ఎస్ఐ చేసింది కాదు. ఒక డివిజనల్ మేజిస్ట్రేట్గా, మండల మేజిస్ట్రేట్గా పోలీసుల యొక్క చర్యల్ని సరిదిద్దాల్సిన మీరు అది సరైన పని చేయలేదని చెప్తున్నాం. అదే మీకు మేము రిప్రజెంట్ చేస్తున్నాము. పై కలెక్టర్ దృష్టికి కూడా తర్వాత పోయింది. లోకల్ ఉన్న ఎంఆర్ఓకి, ఆర్డీఓ దృష్టికి వెళ్ళి కూడా కలెక్టర్ దృష్టికి ఎలా వెళ్ళిందండి? ప్రజలుగా వాళ్ళు బయటకు తీసుకొస్తేనే వెళ్ళింది. అంటే మీ ఎంఆర్ఓ అక్కడ సరిగ్గా పనిచేయడం లేదంటున్నా. 10 రోజులు పట్టపగలు ఒక మహిళను నిర్బంధించి అత్యాచారం చేస్తూ ఉంటే అక్కడ విలేజ్ పోలీస్ ఏం చేస్తున్నాడు, అక్కడ మీ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అంటున్నా నేను. ఎంఆర్ఓకి తెలీదా అండి? ఆమె చేతులకు ఇప్పుడు అర్థం చేసుకోవాలా ప్రజల పరిస్థితి ఎట్లుందో. బయోమెట్రిక్ తీసుకోవడానికి ఆమె వేలు మీద ముద్రలు లేవు. పని చేసి 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 చర్మం ఊడిపోయింది. ఆమెను కాల్చిన దానికి చర్మలు ఊడిపోయినాయి. అది బాధిత మహిళ యొక్క. నేను అంటున్నాను సార్ మీ వైపు నుంచి, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ప్రకారం ఎంఆర్ఓ వెంటనే పోవాలి, ఫీల్డ్ విజిట్ చేయాలి. తెలిసిందంటే ఫీల్డ్ విజిట్ చేసి వాళ్ళు తిండి తినే పరిస్థితిలో ఉన్నారా, భయంలో ఉన్నారా, వాళ్ళకి అసలు గడుస్తుందా లేదా చూసి వాళ్ళకి కనీస అవసరాలు అరేంజ్ చేయడం ఆయన బాధ్యత, వైద్యాన్ని అరేంజ్ చేయడం ఆయన బాధ్యత. ఈ రెండు ఆయన చేయలేదు. మీరేమంటున్నారు? ఎస్టీ నేషనల్ కమిటీ సభ్యుడు వచ్చి ఇక్కడ ఈమె వైద్యము ఇట్లా చేస్తే చచ్చిపోతుంది, బాగాలేదు, నిమ్స్కు తరలించాలంటే తరలించారు. అప్పటి వరకు ఆమెకు ఆరోగ్యం ఏమిటి, ఆమెకు వైద్యం ఏమి అందుతుంది అనేటువంటి విషయాన్ని ఎంఆర్ఓ చూడాలి. మీరు చెప్పలేదు సార్, మీరు చెప్పదని బట్టి నేను చెప్తాను. వెళ్ళిన తర్వాతనే అది జరిగింది. అది ఇప్పుడు ఆమెను తీసుకెళ్లి అన్ని చేసిన తర్వాతనే నేషనల్ కమిషన్ వచ్చింది అనేది గ్రహించాలి మీరు. అవును, నేషనల్ కమిషన్ వచ్చి వాస్తవాన్ని బయట పెట్టిందంట సార్. నేను అనేది అది కాదు, వినండి కాదు నేను చెప్తాను. మీరు చెప్పండి సార్. నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చి ఇక్కడ వైద్యం సరిగ్గా లేదని చెప్పేదాకా మీరెందుకు తరలించలేదు అంటున్నా నేను.
ఆమె ఇల్లు చచ్చిపోయేది కదా, ఆమె వైద్యం అందకపోతే. ఆయన రాకపోతే మేము రాకపోతే ఆమె ఇక్కడ నుంచి కదిలేదు కాదు కదా. ఈ రోజు ప్రజా సంఘాల నుంచి ఇక్కడికి వస్తున్నాయని అందులోకి ఎస్టీ కమిషన్ సభ్యుడు రావడం వల్ల ఆమెకు నిమ్స్కి వెళ్ళింది. అక్కడే నిమ్స్లో లోకల్ మంత్రి పోయి పరామర్శించాడు, ఉప ముఖ్యమంత్రి పరామర్శించాడు. అంతవరకు ఆమె వైద్యం జరుగుతుందో ఎవరైనా చూసారా? జరుగుతుంది కదా, అక్కడ కలెక్టర్ గారు వీళ్ళంతా చూస్తూనే ఉన్నారు కదా, డిఎస్పీ గారు చేస్తా ఉన్నారు, పోలీసులు చేస్తా ఉన్నారు, అందరూ చేస్తా ఉన్నారు. మీ ఎంఆర్ ఏం చేస్తారండి? మీరేం చేస్తారు అయితే ఇక్కడ? మీరేం చేస్తారండి? మీరేం చేస్తారు సార్? మీ లెక్క జరిగింది ఇక్కడ. నాగరికల్ తీసుకెళ్లాల్సింది మీరు. సందర్శించారు కదండి, అది మీరు సందర్శించడానికి గెస్టులు కాదు సార్. ఇప్పుడు ఆమెను తీసుకెళ్లి హాస్పిటల్ తిండి పెట్టారా సార్? వాళ్ళకి ఏమైనా ఇచ్చారా సార్? నాకు ఇప్పుడే సార్ సార్ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు ఏమైనా ఇచ్చారా? ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మీరు ఏమైనా ఇచ్చారా? బైపాస్ చేసేది ఏమి లేదు సార్. మేము బైపాస్ చేయట్లేదు సార్. మేము సార్ ఆడియో గారు మీకు మాకు వ్యతిరేకత ఏం లేదు. మీరు అధికారులు కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నా. మీరేమంటున్నారు? ఎవరైనా వ్యవస్థలో ఏదైనా లోపం వచ్చినప్పుడు నేను నా అధికారులు ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్లి దాన్ని పరిష్కరిస్తాను సార్. మీ ఎంఆర్ఓ పని చేయాలని చెప్తున్నా. మీరు పైకి ఎందుకు పోతారు? బైపాస్ మీ ఎంఆర్ఓ పని చేసి జగన్ చూపించండి. మీ ఎంఆర్ఓ ఏం పని చేశారో నాకు చూపించండి. ఘటన తెలిసిన వెంటనే ఎంఆర్ఓ వెళ్ళాలా వద్దా? ఏం చేశారు చెప్పండి, చెప్పండి. అదేనా సార్? అదేనా ఎంఆర్ఓ పని? ఘటన జరిగిన ఎంతకాలానికి మనకు తెలిసింది అది చెప్పండి. తెలుసుకోలేకపోతే ఎంఆర్ఓ తప్పని చెప్తాను నేను. ఎంఆర్ఓ ఏం చేస్తారు? నిద్రపోతున్నారా? పోలీసులు నిద్రపోతున్నారా? పట్ట పగలక్కడ పట్ట పగల ఒక మహిళను వీడియో వచ్చింది, వీడియోలో కళ్ళు కనబడతలేవా? మీరేం చెప్తారు సార్? మీరు తీసుకురాలే, మీరు అది రావాలి ఇక్కడ. మీరు మీ బాధ్యత అది. అసలు ఇక్కడ చేయటమే కాదు, మీరు ఏదో చేస్తున్నారో చెయ్యండి అంతే తప్ప నన్ను ఇలా నెల చేయటం ఇది. మరి ఎవరిని అడగాల? ఇక్కడ మేసాడు మీరు కదా, రేవని మీకు బాధ్యత లేదా? అడుక్కోవాలా? మిమ్మల్ని అడుక్కోవాలా? ప్రశ్నించకూడదా? మీరు చెప్పి తప్ప బైపాస్ చేస్తే చెప్పండి వాస్తవాలు. ప్రజల ముందే చెప్పంటారా? నేను వాస్తవాలు చెప్పండి, వాస్తవాలు చెప్పండి సార్. బైపాస్ చేయడం కాదు, వాస్తవాలు చెప్పండి. మీరెందుకు క్రిస్టియన్ ఫీల్ అవుతున్నారు? ప్రాణాలు పోతుంటే మీ అధికారి పని చేయాలని ఏం చెప్తుంటే మీరు బైపాస్ చేస్తున్నారు ఏంటండి? జరిగిందని అక్కడి నుంచి ఎవరైనా చెప్తారు. తహసీల్దార్ గారు ఏం చేశారు ఏంటి అనేది ఆయన నేను విచారణ చేసి ఆయన చెప్పింది లెటర్ ఆయన కలెక్టర్ గారికి రిపోర్ట్ రాశాడు. ఆయన మీకు కూడా రాయాలి కదా సార్? రాసాడు. మరి చెప్పండి. నేను అడుగుతున్నా సార్, అదే అడిగాను కదా. మీరు చెప్పిన దాంట్లో అది లేదు సార్. మీరు చెప్పిన దాంట్లో మీరు ఎంఆర్ఓ చేసిన చర్యలు లేవు, అందుకని నేను అడిగాను. మీరు ఎంఆర్ఓ చెప్పిన విషయాలు లేవని ఇంటరాగేట్ చేయట్లేదు సార్. అడుగుతున్నాం మేము. ఇంటరాగేట్ చేసేది ఏంటి సార్? పద్ధతి లేదంటారు. ప్రాణాలు పోతుంటే మీ అధికారులు పని చేయాలని మీ దృష్టికి తీసుకొస్తున్నాము సార్. అది పోలీస్ వ్యవస్థ, అది పోలీస్ వ్యవస్థ అక్కడ కలెక్టర్ గారి దృష్టిలోను ఎస్పీ గారి దృష్టిలోను ఉన్నది సార్. అది పోలీస్ వ్యవస్థ. ఎస్ఐ మీ ఆధీనంలోకి వస్తారు. ఎస్ఐ మీ ఆధీనంలోకి రాడా? మీకు తెలియదా? మరి మీకు మెజిస్ట్రేట్ పవర్ ఎందుకు ఇచ్చినాడు సార్? మీకు చెప్పండి ఒకసారి. మీ ఎంఆర్ఓ కానీ మీకు కానీ మెజిస్ట్రేట్ పవర్స్ ఎందుకు ఉన్నాయి? పోలీసులు సరగపోతే కాడనీకే కదా. మీకు ఎఫ్ఐఆర్ కాపీ వస్తుంది కదా, ఎంఆర్ఓకి రావాలి కదా. ఎందుకు రాలేదు కాపీ? మీరు వెళ్ళిపోతే మాకేం బాగాలేదు సార్. అలా అయితే ఆర్డీఓ మా వారు వినడానికి కూడా సిద్ధంగా లేడని చెప్తాం మేము. మీరు బెదిరిస్తున్నారేంటి? మీరు బాధ్యత చేయరా? మీరు పని చేయరా? అయితే మీరు పని చేయరా? ప్రజల కోసం ఉన్నారా? ఉండాలి కదా, మీరు వినాలి కదా. ఉండాలా పోవాలా అంటారు ఏంటండి? మా కోసం ఉన్నట్టు మీరు ఉన్నదే మా కోసం. ప్రజలు వచ్చి చెప్తుంటే వినమంటే వినమంటే పొమ్మంటావు అని అడతారు మీరు. ఉండమంటావు పొమ్మంటావు అని నేను తోపికలేదు. మాకేట్లేదు, మీరు వీళ్ళకేం చెప్తారు సమాధానం? మీరు ఏదైతే నేను చెప్తున్నాను కదా, మీరు ఏదైతే వినయ్యా వెనుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. మీరు ఏదైతే నివేదిస్తారో దాని మీద నేను ఎంక్వైరీ చేసి నా ఉన్నతాధికారులకి నేను సమర్పిస్తానయ్యా, దాని మీద చర్య తీసుకోమని చెప్తా ఉన్నాను. అయ్యో నా మాట నేను చెప్పింది మీరు ఎన్నుకోకుండా ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడారు. మీ ఉన్నతాధికారుల దగ్గర నేను అడిగింది వినండి. ఇంటికాడ మీ అబ్బాయి ఏం చేస్తున్నాడో మీరు చెప్పగలరా? మా అబ్బాయిని ఎంక్వైరీ చేసుకుంటా సార్. నేను అది కదా, నేను కూడా రిపోర్ట్ చేస్తాను. ఘటన జరిగి వారం అయింది, ఎందుకు చేయాలి సార్? నేను పద్ధతి ఒక ఓపిక వినండి సార్. ఓపిక పద్ధతి గురించి చెప్పకండి. మీ ఎంఆర్ఓ జరిగి ఇన్ని రోజులు అయింది మీరు ఎందుకంటే మీ స్థాయి వరకు అడుగుతున్నారు. కలెక్టర్ గురించి మేము మాట్లాడతాం, అక్కడ ఎస్పీ గురించి మేము మాట్లాడతాం, రాష్ట్ర ప్రభుత్వం అడుగుతాం. మీరు ఆర్డీఓగా ఉన్నారు, మీ డివిజన్ లో జరిగింది, మీ ఎంఆర్ఓ మీకు ఏమైనా రిపోర్ట్ ఇచ్చాడు అన్నాను, మీరు చెప్పలేదు.
ఆయన ఏమైనా సేవలు చేశాడా ప్రజలకు అన్నారు మీరు చెప్పలేదు. చెప్పండి, రిపోర్ట్ కాగితం ఇవ్వండి. చెప్పండి సార్, రిపోర్ట్ కాగితం చెప్పండి. ఎఫ్ఐఆర్ కాపీ మీ దగ్గర రావాలా? ఎంఆర్ఓకి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు ఎస్ఐ అడగండి. ఎఫ్ఐఆర్ కాపీ మీ వాంటి సీ నావు మమ్మల్ని అడుక్కో. మీరేమంటే మీరు వెళ్తే ఇస్తారు కదా, మాకు ఎందుకు ఇస్తాడైనా ఎస్ఐ? రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎఫ్ఐఆర్ కాపీ పంపించాలి కదా. ప్రజల పట్ల ఇంత అసహనం ఉంటే ఎట్లా సార్? మీకు మీరు ప్రభుత్వ ఉద్యోగులు, సామాజిక బాధ్యత ఉండండి. మిమ్మల్ని ఏమనడం లేదు, మేము బాధ్యతగానే ఉన్నామండి. మీరు మమ్మల్ని అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది నేను చెప్పేది. మీరు మీ ఎంఆర్ఓ కూడా వెనకేసుకొస్తున్నారు. అది ఇప్పుడు ఏమండి, ఏదైనా కూడా మనము మీరు చెప్పిన దాన్ని నేను ఎంక్వైరీ చేసుకున్న తర్వాత అది తప్పన్నప్పుడు సార్ ఇలా జరిగింది సార్ అని నేను ఉన్నతాధికారులకు నివేదిస్తానని చెప్తా ఉంటే కూడా నేను చెప్పినాక మీరు ఎట్లా సార్? మీరు అధికారులు మీరు ఇప్పటికే చేయాలా సార్? మీరు మేము ఎట్లా ఎంక్వైరీ చేస్తున్నాం, ఉద్యోగం మీరు కూడా చేయాలి. మీరు ఇప్పటికే చేయాలి సార్, మేము చెప్తే కాదు. ఆగండి ఆగడమ్మా, ఆగండి సార్, ఆగమ్మా. శివ అక్కడే సార్, శివ ఆగండి సార్. రండి, మీడియా మిత్రులా చెప్తున్నా, బాధితులు వచ్చి వాళ్ళు వచ్చి ఎవరిని వచ్చి చెప్తే ఆ నివేదికను అధికారులు తీసుకెళ్తామని చెప్తున్నారు. ఈ రోజు కాటరాజు నాగరయ్య చచ్చిపోయినాడు, హత్యగావించబడ్డాడు. నాగయ్య ఎప్పుడొచ్చి చెప్పాలా పిటిషన్? నాగయ్య శివం వచ్చి పిటిషన్ ఇస్తుందా? తన జీవితంలో జరిగినటువంటి వాటిని అధికారులు బాధ్యతగా ఎంక్వైరీ చేయాలి. మీరు ఇస్తే నేను చేస్తాను అనేది కాదు. ఆల్రెడీ ఈ రోజు జరగలేదు, ఈ రోజు జరిగితేనే మిమ్మల్ని మేము అడగపోతుంటే ఆల్రెడీ జరిగింది. అక్కడ ఒక ఎంఆర్ఓని పెట్టారు, మీరు మీ ఎంఆర్ఓ ఏమైనా చేశాడా సార్ అన్నాను. వాళ్ళు తిండికి లేక చస్తా ఉన్నారు అక్కడ, వాళ్ళకి తిండి గింజలు అరేంజ్ చేయలేదు, అక్కడ పికెటింగ్ పెట్టలేదు. ఏ వెంకటేశ్వరకు సంబంధించినటువంటి తప్పించుకొని తిరుగుతున్నారు, ఎవడొచ్చి మమ్మల్ని చంపేసిన వాళ్ళు భయపడి చస్తున్నారు. అది నేను అడుగుతున్నాను. మీ వైపు నుంచి చేయాల్సిన ఎందుకు చేయలేదు? పోలీసులకి రెవెన్యూకి సంబంధం లేదా? పోలీసు వాళ్ళని రెవెన్యూ వాళ్ళు ఆదేశించలేరా? మన పోలీసులు ఉన్నారా ములచింతపల్లిలో? పోలీస్ టికెటింగ్ లేదు అక్కడ. ఇగో మనం ఇక్కడ ప్రజా సంఘాలం ప్రజాస్వామికంగా పోరాటం చేసేటటువంటి 3-4 దశాబ్దాలు చేస్తున్నాము. మనం చేసి పోలీసులకు ఎస్ఐకి చెప్పాము, ఇంటెలిజెన్స్ చెప్పి అందరూ చేసి వచ్చారు. మనతో పోలీసులు ఉన్నారు. అక్కడ ఒక ఘటన జరిగింది, చాలా ఇదిగా ఉంది. మీకే చెప్తున్నా సార్, మీరు మరగంలోకి తీసుకోండి. అక్కడ ఎక్కడన్నా సార్ మేము గుండెల బాధలో ఉన్నాం సార్, మేము బాధలో ఉన్నాం. మేము వ్యంగ్యం చెప్పలేదు సార్, అధికారికి నేను కూడా ఆఫీసర్ని పద్ధతిగా మాట్లాడుతున్నా సార్. వినండి, అక్కడ భయాందోళనలో ప్రజలు ఉన్నారు, నేరస్తులు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు. నేరస్తులు మొగోళ్ళే కదా, ఆడోళ్ళు కూడా అత్యంత క్రూరంగా ఉన్నారు. మీరు వీడియోలు చూడండి కావాలంటే, ఎట్లా దాడి చేస్తున్నారు, ఎట్లా కొడుతున్నారు, ఎట్లా చూస్తున్నారు మీరు చూడండి. అలాంటి వాళ్ళకి అలాంటి ఘటన జరిగినప్పుడు ఒక చిన్న పికెటింగ్ పెట్టాలి. అక్కడ పికెటింగ్ లేదు. వాళ్ళకి వీళ్ళందరూ పనులకు మానేసి ఉన్నారు, కూలీ చేసుకుని బతికేటటువంటి వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి వాళ్ళే. ఈరోజు కూలికి పోతే తిండి లేదు. ఇలాంటి బాధిత వరకు ఒక్కలా ఆమె భర్త, ఆమె మరిది, ఆ పిల్లల కుటుంబం మొత్తం, వాళ్ళ బంధువులంతా పని లేకుండా తిండి లేకున్నారు. వాళ్ళకి తిండి అరేంజ్ చేసిన బాధ్యత ఎవరిదండి? వాళ్ళకి కనీస అవసరాలు చేసిన బాధ్యత ఎవరిది? స్థానిక ఎంఆర్ఓది కాదా? ఎందుకు చేయలేదు? ఇది అడిగితే ఎంఆర్ఓ గారు ఇచ్చారంటున్నారు. ఇస్తే నువ్వు ఎందుకు చెప్పండి సార్, మేము మీకు థ్యాంక్స్ చెప్తాము. మేము ఎందుకు అబద్ధం చెప్తాము మిమ్మల్ని? మనకు సెక్షన్ చూస్తున్నా కానీ ఆయనకు తెలియాలి కదా సార్కి. వాళ్ళు ఎవరు చెక్ చేసుకోలేదాన్ని. చూడు దీంట్లో రేపు సెక్షన్ ఉందా? అండగా ఉందాం భారతమ్మకు అండగా, భారతమ్మకు అండగా నిలబడదాం. మిత్రులారా, సంఘాల నాయకులారా, ఈరోజు మనమంతా చెంచు భారతమ్మకు జరిగిన అన్యాయం పైన అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడానికి, అలాగే ఇక్కడ జరిగినటువంటి మానవ హక్కుల హననను కాపాడడం కోసం రావడం జరిగింది. ఈ క్రమంలో తహసీల్దారు స్థాయి కంటే పై అధికారి అందుబాటులో ఉండడం వల్ల ఈ కొల్లాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్డీఓ గారికి మనము నమస్కరించి తెలియజేయనిది ఏమనగా, కొల్లాపూర్ మండలంలోని ముల్లచింతలపల్లికి చెందిన కాట్రాజు ఈశ్వరమ్మ అలియాస్ మనం భారతమ్మ అంటున్నాం. ఆమె వ్యక్తిగత పేరును ఎక్స్పోజ్ చేయడం వల్ల ఆమె గౌరవానికి తర్వాత జీవితానికి ఇబ్బంది అవుద్దని మనం భారతమ్మగా భావిస్తున్నాం. బండి వెంకటేష్ యాదవ్, బండి శివయ్య అనే వీళ్ళిద్దరూ
అనుచరులు చేసిన అత్యాచారం, చిత్రహింసల గురించి తెలుసుకున్న దళిత, ఆదివాసీ ప్రజా సంఘాల నాయకులు స్పందించి కొల్లాపూర్కు వచ్చాం. బాధితులు, కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత కొన్ని ముఖ్యమైన విషయాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాం. ఒకటి, బండి వెంకటేష్ యాదవ్పై, బండి శివుడిపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో అన్ని నేరాలకు సంబంధించిన సెక్షన్స్ చేర్చలేదు. అందులో కిడ్నాప్ ఉంది, ట్రాపింగ్ ఉంది, అలాగే వైలెన్స్ ఉంది, ఒక మర్డర్ అటెంప్ట్ ఉంది, అలాగే రేప్ ఉంది, అలాగే అందులో ఎస్సీ ఎస్టీ అన్ని ఒక చట్టాలకు నేరానికి సంబంధించిన అన్ని రకాల నేరాలు అలా నిబిడీకృతమై ఉన్నాయి. అవి చేర్చలేదు. మీరు ఆర్డీఓ స్థాయి అధికారి హోదాగా దీన్ని మీరు విచారించి ఎంక్వైరీ చేసి సంబంధిత ప్రతి సెక్షన్ని అందులో చేర్చాల్సిందిగా మొదటి డిమాండు. అలాగే నేరస్తులందరినీ ఇంతవరకు అరెస్టు చేయలేదు. ఒకరిద్దరిని అరెస్టు చేసి మిగతా వాళ్ళందరూ జులాయిగా తిరుగుతూ ఉన్నారు. ఇది మరిన్ని నేరాలకు ప్రేరేపించే విధంగా ఉంది. అంటే ఎంత పెద్ద నేరం చేసినా మమ్మల్ని చట్టం ఏం చేయలేదు, ప్రజాప్రతినిధులు, మంత్రులు మా వెనకాల ఉన్నారు, డబ్బు మా వెనకాల ఉందనే తలపొగరు వల్ల మానవ హక్కులు హరించబడుతున్నాయి. కాబట్టి దీనితో రిలవెంట్ ఉన్నటువంటి ప్రతి నేరస్తుని వెంటనే గుర్తించాలి. లేదంటే ప్రజా సంఘాలుగా మేమే గుర్తించి దేహశుద్ధి చేసి అక్కడున్న పోలీస్ అధికారులకు అప్పగించే ప్రమాదం ఉంది. ఇంకా ఆవేశంలో ఉన్న మహిళలు ఈ మోసం చేసిన వాళ్ళు, ఈ దుర్మార్గం చేసిన వాళ్ళని ఏం చేసేది కూడా తెలియదు. కాబట్టి చేయి దాటక ముందే వాళ్ళని తొందరగా అరెస్ట్ చేయాలనేది రెండో డిమాండు. అలాగే భారతమ్మకు అన్ని విధాల సరైన వైద్యం పూర్తి స్థాయిలో కల్పించలేదు. ఇంతకుముందు మీరు చెప్పిన మాటల్లోనే కనీసం ఆమెకు రక్తం లేదు, ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడానికి కూడా ఆమె ఫింగర్ ప్రింట్స్ రాని స్థితిలో, అనారోగ్య స్థితిలో ఉంది. ఇక్కడి ఇంత పెద్ద సంచలనమైన కేసులోని వ్యక్తికే వైద్యం లేదంటే సామాన్య ప్రజలకు ఎక్కడ వైద్యం అందుబాటులో ఉందో ఒకసారి మీరు పరిశీలించాలని, ఖచ్చితంగా ఈ చెంచుపెంటలో ఒక హెల్త్ డ్రైవ్ నిర్వహించి డిఎంహెచ్ఓ ద్వారా ఇక్కడ మంచి వైద్యాన్ని అందించి చాలా రక్తలేమితో అనేక సమస్యలతో ఉన్నారు. చాలామంది మధ్యలోనే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. దాదాపు 200 మంది గడిచిన 10 ఏళ్లలో చచ్చిపోయి 30 సంవత్సరాల లోపు వాళ్ళే 100 మంది ఆడపిల్లలు, భర్త లేని స్త్రీలు ఉన్నారు. ఇది ఒక సోషల్ ఇష్యూగా తీసుకోవాలని కూడా కోరుతున్నాం. అత్యాచారానికి, చిత్రహింసలకు బలైన భారతమ్మ కుటుంబానికి అవసరమైన తిండి గింజలు, ఇతర సౌకర్యాలు కల్పించలేదు. కనుక పోలీసు వ్యవస్థ నుండి జరిగిన ఈ తప్పిదాన్ని సవరించుకొని మీరు తగిన న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాము. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా మాత్రమే తిని చూడకుండా గిరిజన ప్రాంత ప్రజలు వీళ్ళు తరలించబడ్డ ప్రాంత ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వచ్చి బతుకుతున్నారు. కాబట్టి కేవలం వాళ్ళకు మాత్రమే కాదు, ఈ సమస్యతో ముడిపడి ఉన్న అన్ని కుటుంబాలకు ఒక 6 నెలల గాసాన్ని ఏర్పాటు చేయాలని మేము ప్రజా సంఘాల నుంచి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. బాధిత భారతమ్మకు పర్మనెంట్ ఉద్యోగాన్ని, ఈ ఊరిలో 10వ తరగతి చదివిన వాళ్ళు కనీసం 10 మంది కూడా లేరంట. అలాగే 5-6 చదువుల్లోనే పూర్తిగా చదువు ఆపేస్తున్నారంట. ఒకరిద్దరు హోంగార్డులు గానో, ఇంకొకరిద్దరు ఆయా ఐటీడీఏ ప్రాంతంలో తాత్కాలిక వర్కర్స్గానే ఉన్నారు. వాళ్ళకు ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి భారతమ్మకి ప్రభుత్వ ఉద్యోగము కల్పించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆమె భర్త కూడా బాధితుడే. ఇంత చిత్రహింసలకు గురైనటువంటి మహిళకు భర్తగా ఉన్న ఆయన జీవితాంతం ఒక శిక్షని, ఒక భారాన్ని, ఒక ఆవేదనను మోసేటువంటి పరిస్థితి. ఆయనకు కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ వర్తిస్తుంది. కాబట్టి ఆయనకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మేము ప్రజా సంఘాల నుంచి డిమాండ్ చేస్తూ ఉన్నాం. బాధిత భారతమ్మ కుటుంబానికి 50,000 రూపాయలు ఇచ్చారు అని తెలిసింది. అది ఇప్పుడున్న కాలంలో కనీసం ఇక్కడ నుంచి అంబులెన్స్లో నిమ్స్ హాస్పిటల్కు వెళ్ళి రావడానికే 10,000 ఖర్చు అయ్యే పరిస్థితి. చచ్చిపోయిన శవాన్ని తీసుకుపోవడానికే 20-30,000 అయ్యేటువంటి పరిస్థితి. 50,000 దేనికి సరిపోవు. కాబట్టి ఆమెకు 50 లక్షల రూపాయలు నష్టపరిహారంగా మరియు 5 ఎకరాల భూమి, 5 ఎకరాల సాగు భూమిని ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గౌరవ మంత్రి గారు 2 ఎకరాలు ఇస్తానని నోటి మాటతో చెప్పారు. మాటలు ఎప్పుడు ఉండవు. 20 ఏళ్ల క్రితం వాళ్ళను తరలించేప్పుడు ఇచ్చినటువంటి మాటలకే ఆకారం లేదు, ఆచరణ లేదు. కాబట్టి 5 ఎకరాల భూమిని, 50 లక్షల రూపాయల డబ్బుని వెంటనే ఆమెకు ఆధార్ కార్డు ఇచ్చి బ్యాంక్ ఓపెన్ చేసి ఆమెకు డిపాజిట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. పై డిమాండ్స్ను సకాలంలో నెరవేర్చాలని తమని కోరుతూ, నెరవేర్చని ఎడల దశల వారీగా పెద్ద ఎత్తున రాష్ట్ర స్థాయిలో ఆందోళన కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా చేపడతామని తమరికి తెలియజేస్తూ ఈ వినతి పత్రాన్ని అందరి సమక్షంలో మీకు అప్పగిస్తున్నాం.
అరెస్ట్ చేయాలి బండి శివుడును వెంటనే. అరెస్ట్ చేయాలి బండి శివుడును వెంటనే. అండగా ఉందాం కాట్రాజ్ భారతమ్మ కుటుంబానికి. సిగ్గు సిగ్గు ఆధునిక కాలంలో ఇలాంటి అఘాయిత్యాలు. సిగ్గు ఆధునిక కాలంలో ఇలాంటి అఘాయిత్యాలు. అండగా ఉందాం చెంచు భారతమ్మకి. వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు. వర్ధిల్లాలి ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు. వర్ధిల్లాలి ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలు. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. చర్య తీసుకోవాలి బాధితులైన ఎంఆర్ఓ ఎస్ఐలపై వెంటనే.